నమస్తే దోస్తులు, అస్సలాం వాలేకుమ్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? మేమైతే సూపర్గా ఉన్నాము. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ కేఎం ఫ్యామిలీ ఛానల్. ఈరోజు రంజాన్ రోజా డే 22. సో ఈరోజు సాయంత్రం ఇఫ్తార్ టైంకి మసీద్కి పంపిద్దామని మేమైతే చపాతీ ఇంకా చికెన్ కర్రీ ప్రిపేర్ చేసాము. మధ్యాహ్నం 2 గంటల నుండి మేమైతే ఇవి వండడం స్టార్ట్ చేసాము. సో మొత్తం 50 బాక్సెస్ అయితే రెడీ చేసుకున్నాము. సో ఇవి 5 లోపంతా రెడీ అయిపోయాయి. సో తర్వాత మేము ఇఫ్తార్ టైంకి వీటిని అయితే మసీద్కి పంపించాము. సో ఇందులో నేను చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీకు రెసిపీ చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే కనుక చాలా థ్యాంక్ యూ. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో ముందు నేను చికెన్ కర్రీ కోసం అయితే గిన్నె పెట్టుకున్నాను. సో గిన్నె వేడైన తర్వాత దీంట్లో ఆయిల్ వేస్తున్నాను. సో ఒకసారి ఆయిల్ హీట్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా గరం మసాలాలు అయితే ఆయిల్లో వేసాను. ఆయిల్ అయితే బాగా వేడైంది. సో గరం మసాలాలు వేసిన తర్వాత ఇవి కొంచెం వేగాక ఇందులో ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను. సో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇవి కూడా నూనెలో వేసిన తర్వాత ఉల్లిపాయలు బాగా వేగాలి. సో ఒకసారి ఉల్లిపాయలు ఎర్రగా వేగిన తర్వాత దీంట్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో నేను మసాలా అంటే గ్రేవీ కర్రీ కాబట్టి కొబ్బరి మసాలా వేస్తున్నాను. ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఏదైనా యాడ్ చేయొచ్చు. సో నేను ఇక్కడైతే ఎండు కొబ్బరిని పేస్ట్ చేసుకుని ఆయిల్లో వేస్తున్నాను. ఇక్కడ అంటే గ్రేవీ కర్రీ వండుతున్నాను కాబట్టి నేను మసాలా ఎక్కువ వేసాను. ఆ తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు, ఇందులో మిరప్పొడి వేస్తాను కాబట్టి పచ్చిమిరపకాయలు కొన్ని వేస్తున్నాను. సో ఇవి కూడా వేగిన తర్వాత సో ఇప్పుడు చూడండి మసాలా కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో టమాటాలు వేస్తున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత మనకి టమాటా ముక్కలు అనేవి మెత్తబడాలి. ఆ తర్వాత మిగతా మసాలాలు అయితే కలుపుకోవచ్చు. సో మన టమాటా ముక్కలు అయితే మెత్తగా అయిపోయాయి. సో ఇప్పుడు నేను ఇందులోకి డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, తర్వాత కారం పొడి, ఆ తర్వాత ధనియాల పొడి. సో ఈ పొడులన్నీ కలుపుకున్న తర్వాత ఇవి కూడా కొంచెం వేగాలి. సో ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత నేను ఇందులోనైతే చికెన్ యాడ్ చేసుకుంటాను. సో ఇవన్నీ బాగా కలుపుకొని కాసేపు వేయించుకున్న తర్వాత ఇందులో అయితే చికెన్ వేసుకోవాలి. క్లీన్గా కడిగి పెట్టుకున్న చికెన్ని నేను ఇప్పుడు ఈ మసాలాలో యాడ్ చేస్తున్నాను. చూడండి మసాలాలు అయితే బాగా వేగాయి, నూనె కూడా పైకి వచ్చింది. సో ఇప్పుడు చికెన్ ముక్కలను అయితే వేస్తున్నాను. మన చికెన్ అంతా గిన్నెలో వేసుకున్న తర్వాత మసాలా కలిసేలాగా మొత్తం చికెన్ అంతా కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్కి మసాలాలన్నీ బాగా పట్టేలాగా కలుపుకొని ఇందులో కొంచెం గల్లుప్పు యాడ్ చేస్తున్నాను. సో ఉప్పు కూడా వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని చికెన్ని నూనెలోనే మగ్గించాలి. సో ఒకసారి నూనెలో కనుక బాగా మగ్గితే తర్వాత మనం వాటర్ వేసిన తర్వాత తొందరగా ఉడుకుతుంది. సో చూస్తున్నారు కదా, చికెన్ బాగా మగ్గిపోయింది, నూనె కూడా పైకి వచ్చింది. ఇప్పుడు ఇందులో నేను గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మన చికెన్ని బాగా ఉడికించుకోవాలి. ఇంకొక వైపు చపాతీల కోసం అయితే అత్తమ్మ చపాతీ పిండిని అయితే కలుపుతున్నారు. చపాతీ పిండి కలుపుకొని ఆ తర్వాత మేము చపాతీలను అయితే ప్రిపేర్ చేసుకున్నాము. సో ఎక్కువ క్వాంటిటీలో చపాతీలు చేయాలి కాబట్టి మాకు మా ఇంటి దగ్గర అక్కయ్య వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. సో అందరం కలిసి చపాతీలు చేశారు. ఇంక ఇట్లా మొత్తం చపాతీలు అయితే ప్రిపేర్ చేసుకున్నాము.
టైంకి చపాతీలు ఇంకా చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. చికెన్ ఉడికిన తర్వాత నేను అందులో గరం మసాలా, చికెన్ మసాలా ఇంకా కొత్తిమీర కూడా వేసాను. సో చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా మేము ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ ప్యాకింగ్ చేస్తుంటే మా పిల్లలు అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు, మేము కూడా చేస్తామని చెప్పి. మా రుహాన్ కూడా మాకు హెల్ప్ చేశారు ప్యాకింగ్లో. సో చపాతీలు మా రూహి బాక్స్లో పెడుతుంటే మా రుహాన్ ఏమో కర్రీ ప్యాకెట్స్ పెట్టి వాటికి మూతలు అయితే పెట్టాడు. సో ఇలా మేము ఇన్ టైంలో బాక్సెస్ అన్నీ రెడీ చేసుకున్నాము. ఇలా బాక్సెస్ అన్నీ రెడీ చేసుకుని తర్వాత ఇఫ్తార్ టైంకి మస్జిద్కి పంపించేసాము. సో ఇలా ఈరోజు రంజాన్ డే 22 గడిచింది. సో మీకు వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.